ఇప్పుడు ట్రేడ్ట్రాన్లో మంత్లీ సబ్స్క్రిప్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ట్రేడ్ట్రాన్ అని టైప్ చేస్తే ఇలాగ ఒక లింక్ వస్తుంది. ఫస్ట్ లింక్ ఇందులో ట్రేడ్ట్రాన్ టెక్ ఆల్గో ట్రేడింగ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఒక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ సైన్ అప్, మనం సైన్ ఇన్ అవ్వాలి. ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. ఇక్కడ మనం ఈమెయిల్ దగ్గర మన ఈమెయిల్ ఇచ్చి, అంటే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ ఇస్తాం అది ఇచ్చి, పాస్వర్డ్ అప్పట్లో మనం పెట్టుకుని పాస్వర్డ్ ఇస్తాం. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ చెక్ బాక్స్పై ఒకసారి క్లిక్ చేస్తే ఇలా రైట్ మార్క్ వస్తుంది, గ్రీన్ కలర్. ఇప్పుడు సైన్ ఇన్ చేయాలి. ఇలా సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేస్తే సైన్ ఇన్పై క్లిక్ చేయగానే మన అకౌంట్లోకి లాగిన్ అయ్యి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు ఈ స్క్రీన్ని కొంచెం పైకి లేపితే ఇక్కడ చాలా కిందన జూమ్ చేస్తే కింద చూస్తే ఇక్కడ ప్రైసింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. ప్రైసింగ్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. చేసేటప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ అని ఉన్నాయి. ఇటు పక్కన ఇండియా ఎన్ఎస్సి ఎన్ఎఫ్ అని ఉండాలి, మనకు అదే ఉండాలి. ఎందుకంటే మన నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఇట్లాంటి వాటిలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇండియా ఎన్ఎస్సి ఎన్ఎఫ్ అని ఉండాలి. ఇప్పుడు మనం ఫీజు మంత్లీకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటామా, క్వార్టర్లీకి తీసుకుంటాం, ఇయర్లీకి తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఇక్కడ మనం ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే మంత్లీకి తీసుకుంటున్నాం. ఇటుపక్క ఫీచర్స్, ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా మనకి ఎటువంటి ఫీచర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నది మనకి ఇక్కడ వరుసగా ఉన్నాయి. ఇందులో మళ్ళీ రైట్కి జరుపుతుంటే స్క్రీన్ని ఇక్కడ ఫ్రీ ఆఫర్ ఉంటుంది, అంటే పేపర్ ట్రేడింగ్ అది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత స్టార్టర్ 300 రూపీస్, రిటైలర్, తర్వాత రిటైలర్ ప్లస్ అని, క్రియేటర్ ప్లస్ అని ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ వన్ 300 రూపీస్ సరిపోతుంది. ప్రస్తుతానికి మనం ఒక స్ట్రాటజీతో లైవ్ మార్కెట్లో ఒక స్ట్రాటజీతో మనం డిప్లాయ్ చేయడానికి ఈ 300 ప్యాకేజ్ అయితే సరిపోద్ది. కాబట్టి మనం మంత్లీలో టిక్ చేసి పైన ఇక్కడ 300 క్రింద చూజ్ ప్లాన్పై క్లిక్ చేయాలి. చేయగా మీకు ఇలాగ వచ్చింది. ఇందులో కొంచెం జూమ్ చేస్తాను. 300 రూపీస్, తర్వాత మన దగ్గర కూపన్స్ ఏమీ లేవు కాబట్టి అది వదిలేస్తాం. తర్వాత జిఎస్టీతో మొత్తం 354 అయింది. మంత్లీ 1 టైం, అంటే నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా ఇది రెన్యువల్ అయిపోవాలంటే ఆటో రెన్యువల్లో మనం టిక్ చేయాల్సి ఉంటుంది. మనకు అవసరం లేదు, మనమే చేసుకుందాం అనుకుంటే ఇక్కడ 1 టైం మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ ప్లాన్ పర్చేజ్ చేయాలి. కానీ ఇక్కడ ఆ బటన్ మనకి కనిపించట్లేదు, నెక్స్ట్ ఏం చేయాలన్నది కనిపించట్లేదు. సో అందుకని ఇప్పుడు మనం ఒకసారి దీన్ని స్క్రీన్ క్లోజ్ చేసి, సరే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడానికి ఈ బ్రౌజరు సపోర్ట్ చేస్తుందా లేదా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్రౌజరు డెస్క్టాప్ మోడ్లో ఉండకూడదు. ఇలా మనం సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం రాకూడదంటే డెస్క్టాప్ మోడ్లో ఉండకూడదు. అందుకని డెస్క్టాప్ మోడ్లో ఉందో లేదో చూసి, ఒకవేళ ఉంటే కనుక డెస్క్టాప్ మోడ్ తీసేయాలన్నమాట. అందుకని ఇక్కడ 3 డాట్స్ ఉన్న పైన కుడి పక్కన వాటిపై క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. కొంచెం పైకి చూడండి, ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని టిక్ చేసి ఉంది. ఇక్కడ ఈ డెస్క్టాప్ సైట్లో ఉన్న టిక్ని తీసేయాలి. తీసేస్తే ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ఈ విధంగా వచ్చింది. సో మంత్లీలో ఉండాలి. ఓకే, ఇండియా ఎన్ఎస్సి ఎన్ఎఫ్ ప్రైసింగ్ ఫ్రీ 300, చూజ్ ప్లాన్ మీద క్లిక్ చేసాం. సో సేమ్ ఇందాక అనుకున్నదే మొత్తం అంతా. మంత్లీ 354, సెలెక్ట్ పేమెంట్ 1 టైమా ఆటో రెన్యువల్ 1 టైం. ఇప్పుడు పర్చేజ్ ప్లాన్
ఇందాక మనకి ఇది కనపడలేదు, కానీ ఇప్పుడు పర్చేజ్ ప్లాన్ అనే బటన్ కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు పర్చేజ్ ప్లాన్పై క్లిక్ చేసి మనం పేమెంట్ చేసేయచ్చు. అంటే ఈ ఆప్షన్ మనకు కనబడాలంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ బ్రౌజర్ ఇది డెస్క్టాప్ మోడ్లో ఉండకుండా చూసుకోవాలన్నమాట. అందుకు స్టార్ట్ చేసి లాగిన్ అయ్యేటప్పుడే, సైన్ ఇన్ అయ్యేటప్పుడే ఇది డెస్క్టాప్ మోడ్లో లేకుండా చూసుకోండి. స్టార్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పర్చేజ్ ప్లాన్పై క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి యూపీఐ ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను నేను. సరే ఇక్కడ ఫోన్పే ఓపెన్ అయింది. ఇక్కడ ఈ స్క్రీన్లో మన యూపీఐ ఐడి ఇచ్చి దాన్ని వెరిఫై చేసుకుంటాం. ఓకే, అక్కడి నుంచి మనం పేమెంట్ చేయొచ్చు. మన ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకుని పేమెంట్ చేయాలి. ఓకే, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. పేమెంట్స్ సో పేమెంట్ సక్సెస్ఫుల్లీ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చింది. వ్యాలిడ్ అప్ టు November 4th అనమాట. సో ఈ విధంగా మనం మంత్లీ దీన్ని సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ అకౌంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ట్రేడింగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.